ఇది మరీ ఓవర్ యాక్షన్ రా. ఇంత చిన్న కడుపు నొప్పికి ఇంత పెద్ద హాస్పిటల్ రావాలా? గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది దగ్గు నొప్పి ఏంటో, నీకేం తెలుస్తుంది? అది దగ్గు నొప్పి కాదేమో. తెలుసు, సంసారం కాబట్టి సెన్సార్ చేసి చెప్పానులే. అది కాదురా, ఈ మాత్రం చిన్న కడుపు నొప్పికి రాత్రి మనం మందులోకి తాగుతాం కదా, ఆ సోడాలో కొంచెం ఉప్పు వేసుకుని తాగితే తగ్గిపోద్ది. ఏంటి సోడానా? లేకపోతే మనం చదివింది ఎంబీబీఎస్ కాదు, అర్థమైందా? ఓకే ఓకే. అసలు ఇది కడుపు నొప్ప, అల్సరా పల్సరా అని చెప్పి నేను భయపడుతుంటే సోడా తాగరా తగ్గిపోద్దంట. ఇది పెద్ద డాక్టర్ మరి, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. నీ బాధ నాకు అర్థమైంది, నువ్వేం కంగారు పడకు. అర్థమైందా? ఈ డాక్టర్కు బయట చాలా మంచి పేరు. లోపల ఏం లేదా? చూయించు. వద్దులే, నొప్పి లేదేదో మాట్లాడుతున్నానా. నీకు విషయం చెప్పనా, డాక్టర్ గారు చెయ్యేస్తే చిటికలో పోద్ది. నొప్పి ఉంటది. అబ్బా, ఇంకా రాదేంట్రా నెంబరు? రేయ్, మన టోకెన్ నెంబర్ 11. కాసేపు ఉండు. టోకెన్ నెంబర్ 7. అది 11 కాదు, 7. తలా ఫర్ రీజన్. టోకెన్ నెంబర్ 11. వచ్చేసింది. నువ్వు లేవేంట్రా? 7 కదా? 7 ఇందాకే వచ్చేసింది కదరా, అది 11 వచ్చిందా? అయ్యో, తిరుపతి ఇక్కడంత ఆనందంగా ఉంది. బాగుందా? అయితే పద, మళ్ళీ డాక్టర్ గారు చేయి పట్టుకుంటే 500 అడుగుతారు. నేను బాగుంది, కడుపు నొప్పి కాదు మరి డాక్టర్ గారు. ప్రాబ్లం ఏంటి? హలో, ప్రాబ్లం ఏంటి? పురుటి నొప్పులు మేడం, భరించలేకపోతున్నాను. వాట్? చిచి, కడుపు నొప్పి మేడం, భరించలేకపోతున్నాను. నైట్ ఏం తిన్నారు? ఈడు తినగా మిగిలిన తిన్నాను మేడం. అన్నా, డాక్టర్ గారు అడిగింది ఏం తిన్నారు అని. అదా, చికెన్ తిన్నాను మేడం. అంటే కార్తీక మాసం కదా, కిలో తక్కువకి వచ్చిందని చెప్పి. సరే, మందులు రాసిస్తాను, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. సాయంత్రానికి హెచ్ అయితేనే. డాక్టర్ గారు ఆవిడ కూడా వస్తారా? సైలెంట్ గుండు. సారీ మేడం, మీ ఇంటి అడ్రస్ చెప్తారా? ఎందుకు? అంటే సాయంత్రం తగ్గిపోద్దన్నారు కదా, ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్దామని. ఈ మాత్రం దానికి ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అవును కదా, అయితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? ఎందుకంటే ఫోన్ చేసి చెప్దామని. కొంచెం ఎక్కువైనట్టుంది కదా. కడుపు నొప్పా? కాదు, నీ ఓవర్ యాక్షన్. తెలిసిపోయింది. తెలిసిపోయింది. ఇదిగోండి మెడిసిన్, ఇవి వాడితే తగ్గిపోతుంది. మేడం, పెన్ రాత్మ లేదు చెక్ చేశారేంటి? ఏ, ఎందుకు అలా అడిగావు? అంటే ఇదంతా గీకేసినట్టుంటేను. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అలాగే ఉంటుంది, వెళ్ళి మందులు తీసుకోండి. అలాగే ఉంటుంది మనకు. వస్తామండి. రావా? ఎలా బుద్ధి అవట్లేదురా. రాబుద్ది అవట్లేదా? ఇక్కడే కూర్చుంటావా? పదా. బాయ్ మేడం. మేడం గారు చాలా మంచోరు కదరా. అవునన్నా, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి ఫీజు కూడా అడగలేదు, అంత మంచోలు. రేపు వచ్చేద్దాం. రేపు కూడా రావాలా? ఇక్కడ నుంచి అదే పని కదా మనకి. పద. ఏంటి మళ్ళీ వచ్చారు? కడుపు నొప్పి ఇంకా తగ్గలేదా? నాకు తగ్గింది మేడం. మరి ఈడికి వచ్చింది మేడం. అది చూడండి, నొప్పులు తట్టుకోలేకపోతున్నాడు పాపం. నైట్ ఏం తిన్నారు? ఈడు తినగా మిగిలిన తిన్నానండి. హలో, అడిగిన దానికి మాత్రం స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. ఎక్కడేం మాట్లాడాలి తెలీదు, ఎవరితో ఏం మాట్లాడాలి తెలీదు. నేను ఉన్నాను కదా, నేను మాట్లాడతాను కదా. స్ట్రైట్ గా చెప్తున్నాను మేడం. నూడిల్స్ తిన్నాడు మేడం, మీరే కాపాడాలి మేడం, మీరే ప్లీజ్ మేడం. అయ్యో, ఎందుకంత కంగారు పడుతున్నారు? అంటే నూడిల్స్ అంటే చైనా కదా మేడం, చైనా అంటే గ్యారెంటీ ఉండదు కదా మేడం, అంటే ఈ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు కదా మేడం. చేయండి మేడం. నేను చూస్తాను, చెయ్యి ఇవ్వండి. మీ చెయ్యి కాదు, పేషెంట్ చెయ్యి. వదినమ్మా, తల్లితో సమానం. సరే వదినమ్మా. ఏమన్నారు? అదే పట్టుకున్నాడు కదా, వదులమ్మా అన్నాను. మీకే వినపడింది? ఏదో వినిపించిందిలే. సరే, మందులు రాసిస్తాను. మేడం, ఇది చాలా దారుణం తెలుసా. నేను నాకు ఇయ్యే రాశారు, ఈడికి ఇయ్యే రాశారండి. సేమ్ కడుపు నొప్పి కదా. అయినంత మాత్రానా నా కడుపు ఎంత ఉంది, ఈడి కడుపు ఎంత ఉంది మార్చి రాయండి. హలో, డాక్టర్ నువ్వా నేనా? సెటస్కోప్ మీ మెల్ల ఉంది కదా, మీరే కదా, చెప్పించేయండి. ఇది
పొద్దున వేసుకోండి, ఇది మధ్యాహ్నం ఓకే. వేసుకోండి, ఇది సాయంత్రం ఓకే వేసుకోండి. మేడం నైట్ మాత్రం ఏం చెప్పకండి, ఏ ఇది వేసుకోవాలి కదా. నోర్మయ్, ఎక్కడేం మాట్లాడాలి తెలీదా? ఆ, మా ఒడిదో మాట్లాడేడు ఏమనుకోకండి. ఇలా వస్తామండి. మళ్ళీ రాకండే. ఆ. నిన్నే నెక్స్ట్ పదా. ఆ? కొట్టు. కొంచెం ఉంచి కొట్టరా. ఇంకెంత ఉంచాలి? వయసు వచ్చిన తర్వాత నడుము ఉంచడం కంటే దీన్ని ఉంచడం ఎక్కువైంది తెలుసా? పెట్రోల్ కొట్టించడం మర్చిపోయాను. మర్చిపోయావా? ఎప్పుడు కొట్టించావురా నువ్వు? అప్పుడెప్పుడు బండి కొన్న మొదట్లో నిమ్మకాయ తొక్కించడానికి 40 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించావు. ఆ తర్వాత అపార్ట్మెంట్ దగ్గర వాళ్ళ పనులలో ఈల పనులలో తీసి నడుపుకుంటా ఉన్నావు. చెప్పరా చెప్పు, మైకెట్టి అందరికి చెప్పు, దండోరేసి నా దరిద్రని అందరికి చెప్పు. అది కాదురా, ఎందుకు ఏదో ఉపాయం అపాయం ఏదో ఉంటది, కంగారు పడుకో. ఉంటది ఆ భయమే ఉంటది. ఈలోపు కొట్టు. మేడం ఏమైంది? ఓ మీలాగే మీ బండి కూడా ప్రాబ్లమా? అంటే అది పెట్రోల్. నడుమి. అంటే పెట్రోల్ వెళ్ళే పైపు పాడైపోయింది అనమాట, దానికోసమని. ఓ పెట్రోల్ అయిపోయిందా? తెలిసిపోయిందా? మేడం చిన్న హెల్ప్ కావాలి. పెట్రోల్ కావాలా? అబ్బే ఫ్రీగా మేము ఇచ్చిన తీసుకోం కదా. సారీ, లిఫ్ట్ కావాలి. లిఫ్టా? ప్లీజ్ మేడం. సరే ఎక్కండి. థ్యాంక్ యూ మేడం. రే మరి నువ్వేం చేస్తావంటే బండి కాపలా ఉండాలా? బండిని అక్కడ దాకా తోసుకుంటూ వచ్చాయి. పదండి మేడం, పదండి పదండి. చేతి ఏయ్, నడుము మీద చేతులు వేస్తున్నావేంటి? ఫస్ట్ నువ్వు దిగు. Sorry మేడం. ఎందుకు మేడం ప్యాసింజర్ ఆటోలకి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు? మ్మ్. నువ్వు తోలు బండి. ఓహో డ్రైవింగ్ రాదా? సర్లేండి రండి. స్కూటీ విత్ బ్యూటీ. చెయ్యి ఉప్పిన బ్రేకులు పడుతుంది, నీళ్ళు పడతలేదేంటి? ఏయ్ ఏయ్ ఆపు ఆపు ఆపు. ఏమైంది? ఎందుకు ఊరుకూరికే బ్రేక్స్ వేస్తున్నావు? అంటే అక్కడ ఎదరా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మేడం, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్లు వేసిన తర్వాత బ్రేకులు పడలేదనుకో ఇద్దరం పడిపోతాం కదా, అందుకే వేసా. అవునా? ఒకసారి దిగవా? మళ్ళీ ఇవిడు తోలుతుంది ఏంటి? రండి మేడం, నేను వెనకాల ఎక్కేస్తానే. నడుచుకుంటూ వెళ్ళు. మేడం ఆంటీ గారు బెండకాయలు ఎలా ఇస్తున్నారండి? తూకం వేసి ఆ? అలా కదండి, కిలో ఎంత అని. 50 రూపాయలు. ఇప్పుడు బెండకాయలు లేతకున్నాయా ముదిరిపోయి అని ఎలా తెలుస్తుంది? గిల్లితే తెలుస్తుంది. మరి చెప్పరా? బెండకాయల్ని ఓహో సారీ ఆంటీ. ఎన్ని కిలోలు కావాలి? మా కిలోలు వద్దా ఆంటీ, 2 బెండకాయలు చాలే సాంబార్లోకే. మ్మ్. అబ్బో పొద్దున్నే భలే బేరం. చూస్తుందండి. చూడదాం. తీసుకో. 2 బెండకాయలు తిని వాళ్ళు కనిపిస్తున్నానా? 2 కిలోలు బెండకాయలు ఇవ్వండి, Yes. 2 కిలోలు ములక్కాయలు ఇవ్వండి, Yes. 2 కిలోలు ఆకుకూరలు ఇవ్వండి. Yes. మేడం మీరు కూడా కూరగాయలు తింటారా? ఏ ఆవిడ మనిషి కదా? చేయండి వరమే. మీరు చెప్పండి మేడం. మేడం ఒక పని చేయండి, ఏంటి? బెండకాయలు తినండి, దాంట్లో ప్రోటీన్లు ఉంటాయి. దోసకాయలు తినండి, దాంట్లో విటమిన్లు ఉంటాయి. ఆకుకూరలు తినండి, దాంట్లో ఐరన్ ఉంటది. అన్ని కలిపి తినండి, ఆవిడ ఆంటీ బాగుంటది. ఆ బుట్టిట్ ఇవ్వరా? డాక్టరు ఆవిడ, నువ్వు కాదు. ఎందులో ఏ పోషకాలుంటే నీకెందుకురా? అయినా ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇంప్రెస్ చేయి. రే ఇంపీరియల్ బ్లూ అనేది ఈజీ కదా ఇంప్రెస్ చేయడం అంటే. ఆగు ట్రై చేస్తున్నాను కదా. చావు. మేడం చెప్పు. మీకు ఒకటి చెప్పాలి. బెండకాయ దొండకాయ మీరు నా గుండెకాయ. ఆ? బాలేదా? ఇంకో ట్రై చేద్దాం. మ్. అవక్కడ ములక్కడ మీరుండేది ఎక్కడా? ఎలా ఇచ్చా? ఇది నీ వల్ల కాదు కానీ డైరెక్ట్ నెంబర్ అడిగి. అవునా? ఓకే మేడం, మీ ఫోన్ నెంబర్ చెప్పరా? 9 ఫస్ట్ నెంబరా? కాదు, నా చెప్పు నెంబర్. మేడం చాటింగ్ కోసం కాదు, అంటే అది మా ఓడిది ఫోన్ పే పని చేయట్లేదు అనమాట. మా ఇద్దరిది కలిపి మీకు కొడతాము, మన ఇద్దరిది ఆవిడకి కొట్టేయండి. నేను కలిపి కొట్టడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని కలిపి కొడితే ఎలా ఉంటదని ఆలోచిస్తున్నా. నేను చెప్పు. మా ఇద్దరిని ఎవరు కొడతారో? ఎరా అబ్బా ఎందుకు వచ్చారు? ఇలా ఆవిడ ప్రెగ్నెంట్, సీమంతానికి పిలుద్దామని వచ్చాం మేడం. వాట్? మరి లేకపోతే కొన్ని కొట్టాల్సిన వయసు కొన్ని మీద కొట్టించుకున్నాను, కేవలం మీ వల్ల. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు కొన్ని నాకు కావాలంతే. సర్లే చూడండి. చూడండి. కొంచెం
కొంచెం సైలెంట్గా ఉంటావా? హలో, ఏంటి కన్ను కొడుతున్నావు? మీ ఊళ్ళో దీన్ని కన్ను కొట్టడం అంటారా? మా ఊళ్ళో దీన్ని రెప్పేయడం అంటారా? అబ్బా, నెత్తి మీద కొడతారేంటి? మీ ఊర్లో దీన్ని ఎత్తి మీద కొట్టడం అంటారా? మా ఊర్లో దీన్ని ఎంకరేజ్ చేయడం అంటారు. ఓ ఎంకరేజ్ చేయడం అంటారా? వినపడింది. నాకే ఎంకరేజ్ వద్దు. సరే, ఇవి 2 డ్రాప్స్ వేసుకోండి. అలాగే తగ్గిపోతుంది. అమ్మా. రే, ఆ? విత్ సోడానా వితౌట్ సోడానా? రాయి ఉంటదిరా. అలాగే. ఎసే. ఓకే. ఏయ్, ఏమైంది? అది నోట్లో వేసుకోవడానికి కాదు, కంట్లో వేసుకోవడానికి. ఓ, కొంట్లోనా? నేనది అనుకున్నానులే. పక్కన గంట. ఏంటో మేడం, బెసుకు ఒక అందాన్ని చూడాలంటే 2 కళ్ళు సాలవంటారు. అలాంటిది ఒక్క కన్నుతో ఇంత అందాన్ని చూడలేకపోతున్నాను మేడం. చూసారా మేడం, వీడు ఒక్క కన్నుతో మిమ్మల్ని చూడలేకపోతున్నాడు, నేను 2 కళ్ళతో వీడిని చూడలేకపోతున్నాను. ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏం కాలేదని చెప్తున్నా ఎవరు కదా. మేడం నోటుకొచ్చినట్టు మాట్లాడేది? ఎవరు? మీ వల్లే కదా వీడు ఇలా తయారైంది, మీ వల్లే కదా వీడు పిచ్చోడైంది, మీ వల్లే కదా వీడు ప్రేమ పిచ్చోడైంది, మీ వల్లే కదా వీడు రోడ్డు మీద పడింది. నేను ఇప్పుడు రోడ్డున పడ్డాను రా. ఇంపాక్ట్. కరెక్ట్. ఇంకోటి అసలు మీ వల్లే కదా వీడు ప్రేమ దేవదాస్ అయ్యింది. కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. అమ్మా! ఒరే, మొగడువని చూడకుండా అలా కుట్టేసిందేంట్రా? అదే కదా. మొగడువే కదా. నర్మయ్! సరే బండిది. తీసేవాన్నే, పెట్రోల్ ఉంటే. నడుచుకుంటూ వచ్చాం కదా. అరే, అయినా మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళడానికి ఆ దేవుడే కాపాడాలి. ఒరే, దేవుడు కదరా, దేవత కాపాడుతుంది. మేడం రండి, బండి తెస్తే వెళ్ళిపోదాం. ఏంటి తీసేది? ఇవాళ నేను బండి తేలేదు. ఓహో, మీకు కూడా పెట్రోల్ ప్రాబ్లమా? చిన్నరమై ఎవరున్నారు ఎదవా? మరి ఎలా వెళ్తారు మేడం? నేను ఆటో బుక్ చేసుకున్నా. మీరు బుక్ చేసుకుంటే నేను బుక్ చేసుకున్నట్టే. నువ్వు చేసుకుంటే నేను చేసుకున్నట్టే. మేడం, మీకు తెలుసు కదా. ఏంటి, మీ బండి గురించా? లేదు, మా బతుకు గురించి. మెడికల్ షాప్ దగ్గర లిఫ్ట్ ఇస్తే కొన్ని పోటీ వచ్చేస్తుంది మేడం. సర్లే, ఎక్కు. నువ్వు ఇక్కడ హాస్పిటల్ కాపలా ఉండే. ఈసారి కాపలా ఉండడానికి నేనే కట్టప్పను కాదు, నేను నీతో వస్తా. ఓకే, సరే సావు. థ్యాంక్స్. పనే మెడికల్ షాప్ దగ్గర ఆపమ్మా. అబ్బా, పుట్టిది ఏంటి దీంతో? అరే, ఏదేమైనా జర్నీ చాలా బోరుగుందిరా. ఊరుకుండడం ఏంట్రా, మూవీ చాలా బాగుంటది కదా. బస్సు లిప్లాకం. ఒరే, నవ్విందిరా. నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించింది అని ఆటో వెనకాల రాసిందిరా. అవును మేడం, మీ హస్బెండ్ ఏం చేస్తాడా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఒరే, ఎలా కనుక్కున్నానా? ఫు, నువ్వు పెద్ద ఐన్స్టైన్ మరి కనిపెట్టడానికి. ఆ విషయం కాళ్ళకు మెట్టెలు చూసినా సరిపోతురా. లాజిక్. మేడం, ఫోన్ మీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. అరే, బాయ్ ఫ్రెండ్ కూడా లేడంటరా? ఇంకెందుకు లేటు, ఇంప్రెస్ చేసి చెప్తా. నాకు అలవాట్లేదు కదరా. ఆటో వెనకాల బోల్డ్ అని కొటేషన్ రాసుంటాయి కదా, ఏదో ఒకటి చెప్పే. చేస్తా. అప్పు చేసుకున్నాను, నన్ను చూసి ఆడవకరా. ఇంకోటి చెప్తాం, నీ ఏడిపే నా ఎదుగుదల. ఎలా ఇచ్చా? ఇందులో ఏముందిరా ఏడుపు తప్ప? నేను నచ్చలేదా? ఒక నిమిషం ఆగే. ఎలా ఉంది మేడం? నీ ఏడుపులాగే ఉంది. అబ్బా, అమ్మా. చెప్పండి, ఏం కావాలి? అరే, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు తీసుకో. నా దగ్గర కూడా డబ్బులు లేవు, నువ్వే తీసుకో. నా పరిస్థితి తెలుసు కదరా, నువ్వు తీసుకో. నా పరిస్థితి కూడా నీకు తెలుసు కదా, నువ్వే తీసుకో. నా దగ్గర డబ్బులు లేవు కదా, నువ్వే తీసుకో. నువ్వు తీసుకోవచ్చు కదా. హలో, మ్యాటర్ నాకు అర్థమైంది. ఎవరో ఒకరు తీసుకోండి. మా ఫేసులు చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారండి. మాకంత పొజిషన్ లేదు, మాకు అంత సినిమా కూడా లేదు. మరే మాకు కావాల్సింది టాబ్లెట్లు. టాబ్లెట్లా? ఏం డిసప్పాయింట్ అవుతాడేంటి? ఏజ్ లో ఉన్నాడు కదా.
స్కోరా ఎంత? ఒరే ఇందులో చాలా ఫ్లేవర్లు ఉంటాయంట కదా, అవును. ఏది బాగుంటది? ఆరెంజ్ బాగుంటుంది. స్ట్రాబెరీ బాగుంటది. కాదే బనానా బాగుంటది. స్ట్రాబెరీ బాగుంటదరా? కాదు బనానా అని చెప్తున్నాను కదా. స్ట్రాబెరీ బాగుంటదన్నాను కదా. బనానా స్ట్రాబెరీ బనానా స్ట్రాబెరీ. పెద్ద వాడిని చెప్తావే. సరే నువ్వు కాదు నేను కాదు, మూడు వ్యక్తిని అడుగుదాం. పర్ఫెక్ట్. అడుగు. ఎవరిని అడుగుదాం? మేడం ఈడిది అది అంటే పక్కింటి అంటే వాళ్ళ అబ్బాయిది బర్త్డే అంట, బెలూన్స్ తెమ్మంటేను. చాలా భయంగా ఉంది అశోక్. నువ్వేం భయపడొద్దు, మేడం గారు మనకి బాగా క్లోజు. నువ్వేం చెప్తా చేస్తారు. ఈ టైంలో అసలు టెన్షన్ పడకూడదు, సరేనా? ఓకే అశోక్. వచ్చేస్తారు. ఓకే. ఏమైంది? హాయ్ మేడం, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, 3వ నెల. ఈ అమ్మాయికి ఎవరు లేరు. ఓహో, తమరి దగ్గర ఈ సెక్కలు కూడా ఉన్నాయా? అది కదా డాక్టర్ గారండి. తెచ్చి నోర్మై. ఇన్ని రోజులేదో అల్లరి పిల్లోడు అనుకున్నా, కానీ ఇంత బరి తగిస్తావు అనుకోలేదు. ఏ తీసుకున్న ప్యాకెట్లు సరిపోవట్లేదా? మేడం నేను ఒకసారి చెప్పేది వినండి. బయట వెయిట్ చేయండి. అయిపోయిందండి. మెడిసిన్స్ రాసిచ్చారు. ఇదేంటి? నేను మొత్తం చెప్పానులే. ఊరిలో తాత ఎలా ఉన్నాడు? బానే ఉన్నాలే. బానే ఉన్నాడా? అంత నీరసంగా చెప్తావేంట్రా? లేకపోతే ఆడు పోతే ఆస్తి వస్తుందని వెళ్ళాను, ఆడు పోగ మరింత బలంగా తయారయ్యాడు. దానివల్ల వచ్చిన నీరసమే ఇది. ఇంతకీ డాక్టర్ గారి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అంటావేంట్రా? ఒకసారి పద డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. అక్కర్లేదురా, ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఇక్కడికి వస్తారు. ఫోన్ చేస్తే ఆవిడే ఇక్కడికి వస్తుందా? నేను లేని 2 రోజులు ఏం చేసావురా? ఏం చేసావు? ఈడేడి ఈవిడెప్పుడు వచ్చింది? అలా వెళ్ళిపోతాడేంటి వీడు పట్టించుకోకుండా? అరే 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 ఆగరా! హలో, అరే అరే ఆగరా! హలో డాక్టర్. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే.